మనం ఎవ్రీ టైం పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు మన ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ అయిపోతుంది అనుకుంటాం కదా. యాక్చువల్ గా మనం బిగ్గెస్ట్ మనీ మేకింగ్ మిషన్ ఆఫ్ ఇండియాకి ఫండింగ్ చేస్తున్నాం. యాక్చువల్ ప్రైస్ 44 రూపీస్ పర్ లీటర్ అయితే గవర్నమెంట్ మన దగ్గర నుంచి మోర్ దెన్ 100 రూపీస్ చార్జ్ చేస్తుంది. మిగతా 57 రూపీస్ స్ట్రేట్ గా గవర్నమెంట్ పాకెట్ లోకి పోతుంది. ఎవ్రీ ఇయర్ ఆయిల్ కంపెనీస్ ఆయిల్ ని రిఫైన్ చేసి 86,000 crores సంపాదిస్తే గవర్నమెంట్ 7.5 lakh crore రూపీస్ జస్ట్ ఫ్యూయల్ మీద వచ్చే ట్యాక్సెస్ తో సంపాదిస్తుంది, which is more than entire GDP of Sri Lanka and Bhutan together. 2020 లో క్రూడ్ ఆయిల్ $20 కి పడిపోయింది. అప్పుడు పెట్రోల్ ప్రైస్ తగ్గించకుండా ఎక్సెస్ ట్యాక్స్ ని 31 రూపీస్ నుంచి 32 రూపీస్ కి పెంచింది. ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ ని కూడా గవర్నమెంట్ మన దగ్గర నుంచే తీసుకుంది. యుఎస్ లో ఫ్యూయల్ ట్యాక్స్ 19%, యూకే లో 45%, మన దగ్గర నియర్ టు 60%. వరల్డ్ లో మనమే టాప్. అందరికి పెట్రోల్ కావాల్సిందే. గవర్నమెంట్ ప్రైస్ ఏం తగ్గించదు కానీ మన దగ్గర నుంచి సైలెంట్ గా కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టైం నీ బండ్లో పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ బండ్లో పెట్రోల్ తో పాటు గవర్నమెంట్ పాకెట్ ని కూడా ఫిల్ చేస్తున్నామని.